Hi, I'm Dr. Prithvi Rani, consultant gynecologist, fertility specialist, ARC Fertility Hospitals. Tubectomy అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా మనకి పిల్లల్ని కనొచ్చా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. సో అలాంటి వాళ్ళకి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సర్జికల్ ఆప్షన్ అన్నమాట, అది ట్యూబల్ రీకానలైజేషన్ అని అంటారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి IVF. సో ఇప్పుడు ఈ ట్యూబల్ రీకానలైజేషన్ అనేది ఏంటి అంటే, సో జనరల్గా ఈ ట్యూబ్స్ అనేది ఇంతకుముందు ఆపరేషన్ చేసి ఉంటారు, సో అందుకని మూసుకొని పోయి ఉంటాయి. సో ఈ మూసుకొని పోయిన ఈ ట్యూబ్స్ని మనం ఓపెన్ చేసి మళ్ళీ అతికిస్తామన్నమాట. సో అదే ఈ ట్యూబల్ రీకానలైజేషన్ అంటుంటారు. సో ఇది చేసుకునే దానికి ముందు మనము HSG అనేది చేసుకొని ఎంతవరకు మనకి ట్యూబ్ అవైలబిలిటీలో ఉంది అనేది చూసుకోవాలి. జనరల్గా దీని సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అయినా మనం ట్రై చేయాలి అంటే ఒకసారి ట్యూబల్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. దీని తర్వాత మనకి ఒక సేఫెస్ట్ ఆప్షన్ అనేది ఏంటి అంటే IVF అన్నమాట. IVF అనేది మనకి సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ట్యూబ్స్ ఎలాగో మనకి క్లోజ్ అయిపోయాయి. సో ట్యూబ్స్లోనే కదా మనకి జనరల్గా ఈ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ట్యూబ్స్ అనేది మనకి లేదు అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇస్ IVF అన్నమాట. ఎందుకంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ అదే ఈ ట్యూబల్ రీకానలైజేషన్లో మనం ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటిని అవాయిడ్ చేయడానికి మనం IVF అనేది చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.